యాక్చువల్గా మన సినిమాల్లోకి రావాలంటే లేదా ముఖ్యంగా డైరెక్షన్ చేయాలంటే కొంత సాహిత్య పరిజ్ఞానం ఉండాలి. మీరు ఏమైనా ఎక్కువ బుక్స్ చదివేవారా, ఏమైనా రైటర్స్? అంటే నేను ఫిల్మ్ మేకింగ్ మీద పుస్తకాలు చదువుకోవాలంటే ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాలి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. మాకు అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లాగా అన్నీ కలిసి వచ్చిన ప్లేస్ ఏంటంటే మెడ్రాస్ జెమినీ సర్కిల్లో అమెరికన్ కాన్సులేట్ ఒకటి ఉందండి. జెమినీ సర్కిల్లో అనమాట. అమెరికన్ కాన్సులేట్లో లైబ్రరీ ఉంది. అక్కడ మాకు కాలేజీలో ఉన్న బానిఫైడ్ సర్టిఫికేట్ ద్వారా మాకు మెంబర్షిప్ ఇచ్చేవారు. అక్కడ నాకు ఇంకా లైఫ్ అంతా అక్కడే జరిగింది. కాలేజ్ లేకపోతే, కాలేజ్ ఉన్నా కూడా కొన్ని రోజులు మెడ్రాస్ కృష్ణ కాలేజ్ బయలుదేరి వచ్చి తాంబరంలో ఉండేది అది. అక్కడి నుంచి ఆల్ ది వే మెడ్రాస్ మౌంట్ రోడ్కి వచ్చి అక్కడికి వెళ్ళి నేను అక్కడే చదువుకున్నాను ఎక్కువ. అక్కడ మా బ్రదర్ కూడా మా కాలేజీలో అవ్వటం వల్ల ఆయన అప్పటికి ఇండియన్ ఎక్స్ప్రెస్లో చేస్తున్నారు. హీ యూస్ టు గైడ్ మీ. ఎక్కువగా ఎవరి బుక్స్ చదివే వాళ్ళ జ్ఞాపకం? ఇంగ్లీషా, తెలుగా, ఏ లాంగ్వేజ్? నేను అన్నీ చదివేవాడిని. నేను ఫిలిం మేకింగ్ మీద అనేవి ఒకళ్ళు రాసినవి కాకుండా లిటరేచర్కి సంబంధించి. లిటరేచర్ మేకింగ్ అంటే ఏ భాష అయినా చదవాల్సి. లిటరేచర్ అనేది యాక్చువల్గా నాకు బాగా నచ్చినవి, నేను ఎంజాయ్ చేసింది చలంగారు పుస్తకాలు యాక్చువల్గా. తర్వాత వడ్డెర చండీదాస్ పుస్తకాలు చదివాను. ఫాస్ట్ రీడింగ్ నావెల్స్ లాగా అప్పుడు ఎవరైతే మార్కెట్లో ఉన్నారో అవి కొన్ని చదివాను. కాంటెంపరీగా యుద్ధనపూడి చూస్తున్నారు అని ఆ సినిమాలు వస్తున్నాయి కాబట్టి సినిమా వల్ల వాళ్ళకి క్రేజ్ వచ్చింది యాక్చువల్గాను. ఆ విధంగా చదివాను. బట్ ఐ లైక్ వడ్డెర చండీదాస్ యొక్క ప్రజెంటేషన్ అండ్ ఆయన పుస్తకాలు చదివాను. చాలా బాగా అనిపించింది నాకు ఎందుకో, ద వే హీ హెస్ రిటన్. తర్వాత చలం పుస్తకాలు ఎవర్ లాస్టింగ్ గుర్తుండిపోయేట్టుగా నాకు నచ్చిన పుస్తకాల్లో, అంటే చిన్నగా తక్కువలో తొందరగా అయిపోయేది. అయితే ఇప్పుడు మీరు చలం సాహిత్యం అన్నారు కాబట్టి ఊరికే సరదా, అంటే మీ సబ్జెక్ట్ కాకపోయినా ఊరికే అనుకుందాం. చలం గారి స్టైల్ అనేది ఎలాగో బాగా చదివిస్తుంది, మంచి పరుగులు తీయించే స్టైల్, అంతవరకు ఒప్పుకుందాం. అవునండి. స్త్రీ స్వేచ్ఛ కంటే కూడా స్త్రీకి విశృంఖలత్వం ఇచ్చారు అనే, అంటే ఆయన ఆలోచన ఇవ్వడం కాదు అది. వాళ్ళ పిల్లలు కూడా తండ్రిని కొంచెం ఇష్టపడలేదు. ప్లస్ ఆయన కూడా చివరిలో ఆయనకి అంతర్మథనం జరిగి అరుణాచలం వెళ్ళిపోయారు. మీకు అట్లా చదువుతున్నప్పుడు మైదానం చదివినా కానీ ఏదైనా ఎవరికైనా ఇండిపెండెన్స్, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా స్వేచ్ఛ కావాలి, విశృంఖలత్వం ఎవరికీ ఉండకూడదు, లిమిటేషన్. మనం దీనికి కౌంటర్గానే మళ్ళీ విశ్వనాథ సత్యనారాయణ గారు చెరియలు కట్టని కూడా రాశారు, మీరు చదివి ఉంటారు. దాని గురించి అంటే ఒక లిమిట్ ఉండాలి ఎవరికి. అది లిమిట్ దాటారు అనే ఉద్దేశంతో ఆయన చెరియలు కట్ట అని పేరు పెట్టి రాశారని సాహిత్య లోకంలో అనుకుంటారు. మీరేమంటారు దాని గురించి? అంటే సంబంధం లేకపోయినా ఊరికే. నేను ఆయన గురించి బాగా చదివాను. ఆయన ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారనేది కూడా నాకు తెలుసు, చాలా మందికి తెలియకపోవచ్చది. స్వీడిష్ రైటర్ డిహెచ్ లారెన్స్, ఆయన గడ్డం పెంచుకున్నారని నేను పెంచుకున్నాను అన్నాడు ఆయన గురించి ఆయన చూడలేదు, ఆయన గురించి చదవటమే. సో చలంగారులో ఒక వైరాగ్యం వచ్చి మళ్ళా దేవుడు అంతా అరుణాచలం వెళ్ళిన తర్వాత మారిపోయారు కదా, అవి కూడా చదివాను. అదే మేబీ అది ఒక రియలైజేషను, రిపెంటెన్స్ అట్ల గురించి ఆయన అలాగనే ఉంటారేమో. కానీ ఆయన రాసింది ఇప్పుడు కూడా సమర్థిస్తాను నేనే. ఎందుకంటే మగవాడు చేస్తే ఒకలాగా, ఆడదాడు చేస్తే ఒకలాగానే. ఆడైనా మగైనా లిమిటేషన్ అనేది అందుకని అంటున్నాను నేను. లిమిటేషన్ ఉండాలండి, కానీ బట్ మనం నరుడు బ్రతుకు నటన, ఈశ్వరుడు తలపు ఘటన అని వేటూరు గారు రాశారు కదా, ఆయన కూడా చాలా ఇష్టం నాకు. ఆత్రేయ గారు చాలా ఇష్టం. నాది బహుశా మీ అంత పరిజ్ఞానం తెలుగులో లేకపోయినా కూడా నాకు నా భావం మట్టుకు నేను ఏకీపిస్తాను. ఎలాగంటే స్త్రీకి ఎంత ఉంటుందో పురుషుడికి అంతే ఉంటుంది, పురుషుడికి ఎంత ఉంటుందో స్త్రీకి అంతే వాంఛ, డిజైర్స్ ఇవన్నీ ఉంటాయి యాక్చువల్గా. అది రెస్ట్రిక్షన్స్ లేకుండా రాసిందే ఈయన చలం గారు. మేబీ అది లైక్ చేసిన ఆయన ఇంటర్వ్యూస్ ఈ మధ్యన యూట్యూబ్ పుణ్యం అంట మాకు విశ్వశ్రీ గారి కానీ ఈయన కానీ వినే భాగ్యం ఎలా ఏర్పడిందంటే యూట్యూబ్కి ఒక నమస్కారం. ఎందుకంటే అందరి వాయిస్ ఏంటి, సుభాష్ చంద్రబోస్ గారి వాయిస్, వివేకానంద, అసలు వీఆర్ వెరీ ఫార్చునేట్. ఆ విధంగా అట్లీస్ట్ విశ్వశ్రీ గారు అంటే మేము కొంతకాలం మా చిన్నప్పుడు ట్రాన్సిస్టర్లు పెట్టగానే వచ్చేది, అది బీనాక గెత్తిమల అలాగనమాట. ఈ చలం గారి మరి ఎలాగంటాం, ఆయన ఒక ఆల్ ఇండియా రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు చెప్పిన ఇది నేను ఎందుకు రాశాను ఈ పుస్తకాలు నాకే తెలియదు అన్నారు. అంటే ఆయన అభిమానించి చదివిన వాళ్ళంతా కూడా వాళ్ళని ప్రశ్నించుకునేటట్టు ఇచ్చేసింది అన్నమాట. అందుకే అంటున్నాను, అది నేను ఏకీపించను. ఆయనకి వైరాగ్యం. ఇప్పుడు శ్మశానంలోకి వెళ్తారు ఎవడన్నా పోయినప్పుడు, ఎప్పుడైనా పోవచ్చుంది కదా అని ఒక డైలాగ్ వేస్తారు. ఆ డైలాగ్ వెనక్కి తిరగానే ఎలా ఏమైంది, ఆ సిమెంట్ లారీ ఆడేసే
అంటాడు అనమాట. శ్మశాన వైరాగ్యం అంటారు కదా దాన్ని. శ్మశాన వైరాగ్యం, ప్రసవించేటప్పుడు స్త్రీ కూడా అనుకుంటుంది నేను నా జీవితంలో మళ్ళీ ఇటువంటి దాంట్లో పాల్గొని నేను మళ్ళీ బిడ్డను కన్నట్టుంది, మళ్ళీ మామూలే. సో ఈ వైరాగ్యంలాగా ఆయనకి వైరాగ్యం వచ్చి ఉంటుంది తప్పితే ఆయన రాసిన దానికి నేను ఎందుకు రాశాను ఇలాగా రాసిన తప్పు అని అనలేదు ఆయన. వై డిడ్ ఐ రైట్ ఆల్ దిస్ నేను విన్నాను, ఆల్ ఇండియా రేడియో పెద్ద ఆయన ఎవరు చేశారు అది విన్నప్పుడు మటుకు నాకు అనిపించింది అనమాట. ఇట్స్ కాంప్రమైజ్ వెర్షన్. లైఫ్లో 20 సంవత్సరాలు ట్రాఫిక్ పోలీసు లాగా పొద్దున్న వచ్చిన హుషారుగా ఉంటాడు, తర్వాత వాళ్ళు ఉంటాడు, లాస్ట్లో అక్కడ ఉండడాడు పోలీసు. ఏంటంటే అంటే అక్కడ కూర్చుంటాడు పాపం చెమటలతో కట్టేసి. వాళ్ళకు ఒక విధమైన వ్యాధి కూడా వస్తుంది. అలాగే మనకి ఏజ్ బిగినింగ్ బాగుంటుంది, తర్వాత బాగుంటుంది. ఆయనకి లాస్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత వైరాగ్యం వచ్చింది. మరి ఆయన కళ్ళల్లో ఏముందో ఆ స్వామి. ఆయన నేను ఒక కథ చదివాను ఆయన గురించి, చిన్న నిజమైనది చెప్పండి అయ్యో. చలం గారి గురించి ఎంత చెప్పినా చెప్పొచ్చు. ఆయన కాకినాడలో చదువుకునే టైంలో ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండే వ్యక్తితోటి ఎవరో ఆయన రమణ మహర్షి దగ్గరికి వెళ్తున్నాను సరదాగాను అంటే నేను వస్తాను అన్నారు. నువ్వు వచ్చి అక్కడ పిచ్చి పిచ్చి ఆశాలు అంటే ఇది చాలా ఎరగంట అట, డైరెక్ట్గా మాట్లాడడం ఆ టైప్లో ఉండేవారట. నువ్వు అలా మాట్లాడకూడదు అక్కడ, జాగ్రత్తగా నువ్వు ఇఫ్ యూ బిహేవ్ యువర్ సెల్ఫ్ నేను తీసుకెళ్తాను అన్నారట. నేనేం మాట్లాడినా నేను కూడా చదువు చూస్తానని వెళ్ళారట. వెళ్ళిన తర్వాత మీకు తెలిసి ఉంటుంది ఇది యాక్చువల్, మీకు తెలియకుండా నాకు తెలియదు కానీ బట్ నేను మీకు చెప్పట్లేదు యాక్చువల్గా, నేను ఇలా ప్రేక్షకుడికి చెప్తున్నాను యాక్చువల్గా. దాని తర్వాత వెళ్ళారటండి. వెళ్ళిన తర్వాత నాకు బాగా ఇష్టం నాకు ఈ సీన్ అంటే ఎందుకో మరి రమణ మహర్షి గారి మీద ప్రేమతో ఇది విన్న తర్వాత పుస్తకాలు కొన్నాను. అవన్నీ రమణ ఇక్కడికి వెళ్ళి కొన్నాను అనమాట. ఆయన ట్రస్ట్కి వెళ్ళి ఒక 5,000 రూపాయల పుస్తకాలు కొన్నాను, కానీ చదవలేదు అనుకోండి. బట్ మీలాంటి వాళ్ళు చూసేస్తున్నాను ఇంకా చదవడం ఎందుకు, యూట్యూబ్లో చెప్పేస్తున్నారు కదా. బట్ చదవాలని ఫోర్స్ ఉంటుంది, కొంటాం కానీ చదవం. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ప్రతిసారి కొంటాను నేను. ఐ రీడ్ సమ్ 100 pages అండ్ ఐ పుట్ డౌన్ దట్. ఈయన వెళ్ళిన తర్వాత ఆయనకి అంతా రకంగా ఉందట అక్కడ తిరువన్నామల వెళ్ళావు అనుకుంటా. వారు అప్పుడు అదే ఆయన ఎవరో శిష్యులతో వస్తున్నారట. ఇలా వస్తున్నప్పుడు ఎంత వద్దన్నా కూడా మన చలం గారు కుర్రోడు కదా, రోడ్డు మీద నుంచుని ఏంటి పెద్ద ఆ లెవెల్లో నుంచున్నాడట. ఈయన ఏదో దేవుడిగా చూస్తున్నారేంటి అన్న లెవెల్లో ఆయన ఇలా నుంచుని చూస్తుంటే ఆయన వస్తుంటే ఈ ఫ్రెండ్ ఫీల్ అయిపోతున్నాడు, నేను అనుకున్నంత పని అయ్యింది, ఇతను ఈజ్ నాట్ ఈజ్ మిస్బిహేవింగ్ అని చెప్పేసి అంటే ఆయన మహర్షి ఆయన స్వామివారి ఇలాగా వెళ్తూ ఈయన వంక ఇలా చూశాడట. ఎవరు మన చలంగారు వంక. సో ఈయనలో ఒక విధమైనటువంటి కరెంట్ హ్యాపెండ్, ఒక హ్యాపీనెస్. దాంతో ఈ వాజ్ ఫ్లాట్. ఆ రోజు నుంచి మళ్ళీ ఈ డిడ్ నాట్ కమ్ బ్యాక్ అట. దిస్ ఇస్ వాట్ అది విన్నాను. ఆయనకి ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరో ఒక సమాధి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలామందికి తెలియదు ఈ సమాధి ఇక్కడ బయట కట్టినట్టు అని చెప్పేసి ఆయన ఒక యూట్యూబ్లో పెట్టారు. ఆయన ఫ్యామిలీకి ఫ్రెండ్ అనుకుంటా, ఎవరో ఒక శాస్త్రి గారు ఎవరో, ఆయన బయట ఉంటుంది అతను గేట్ బయట. ఆయన అకౌంట్గా పోతేనే ఆశ్రమ వాళ్ళ పర్మిషన్ తోటి బయట కట్టారట చిన్న సమాధి కింద. ఈ రెండు నాకు బాగా కదిలించినాయి హృదయపూర్వకంగా. అంత బాగా రాసి సెన్సేషనల్ క్రియేట్ చేసిన రైటరు అసలు ఆయన మీద ఒక ఫిల్మ్ తీయాలని చెప్పి నేను మైదానం తీయడానికి చాలా ట్రై చేశాను. ఈలోగా ఎవరో దాన్ని కాపీ కొట్టి అటు కాకుండా ఎవరు తీసారు ఈ మధ్యన లజ్జ అనేదో, అది బాగా చేయలేదంట. అప్పుడు లాగా కాదు, ఇప్పుడు లాగా కాదు, తీస్తే అలా వెళ్ళిపోవాలి. అంటే మనకి ఆ కాలాన్ని రిప్రజెంట్ చేయాలి. ఆ బ్రిటిష్ బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంటుంది కదా. నేను అలా తీద్దామని ఇక్కడ శ్రీపతి అని ఒక రైటర్ ఎవరు ఉన్నారండి ఇక్కడ హైదరాబాద్లో. ఆయన దగ్గర రైట్స్ ఉన్నాయంటే నేను ఆయన కూడా కాంటాక్ట్ చేశాను. అది ఇంతకాలం తర్వాత రైట్స్ జనరల్గా మనం తీసుకోని అవసరం లేదు అన్నారు. ఈలోగా నేను శరత్ బాబుని అడిగాను, అది న్యూడ్స్ ఉంటాయి చేస్తావా అని చెప్పేసి. అంటే ఫుల్ న్యూడ్స్ ఉంటాయి, కొన్ని లాంగ్ షాట్ అయినా కూడా చేయాలి. అది వేరే ఐలాండ్కి వెళ్ళి తీద్దాం, మాల్డీవ్స్ కానీ మన అండమాన్ కానీ ఎక్కువ జనాలు ఉంటే మరి వీళ్ళు యాక్ట్ చేయడం కూడా బాగోదు కదా అని చెప్పి కొంచెం ఖాళీగా ఉన్న అది కొంచెం క్లాసిక్గా తీద్దామని చెప్పేసి అనుకున్నాను యాక్చువల్గా. ఎందుకంటే అది చాలా బాగుంటుంది, అందులో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ మైదానంలో. సో అది ఈ మధ్యన ఎవరో తీసింది, అందులో యాక్ట్ చేసిన అమ్మాయి మధు బాలు ఎవరో ఒక అమ్మాయి మధుమిత ఎవరో అమ్మాయి నాకు లింక్ పంపింది. పంపితే అది ఈ సినిమాయే, ఇదే కథ. ఇప్పుడులాగా తీసినట్టు లేదు, అప్పుడులా తీసినట్లేదు. అది
చాలా మోడర్న్గా డ్రెస్సులు వేయటం అవి నాకు నచ్చలేదు కదా. పాయింట్ అదే, ఆయన ఎంత హృదయానికి దగ్గరగా చేసాడంటే ఆ ఇద్దరు ముస్లిమ్స్కి మధ్యన జరుగుతుంది కదా, అతని యొక్క ఆమె యొక్క వాంఛని, అతని యొక్క అందాన్ని ఒక సెంటెన్స్లో రాస్తాడు ఆయన. తను అలాగే వెళ్తుంటే ఈ అమ్మాయి లాయర్ గారి భార్య ఆవిడ ఇలా తిరగగానే అతని యొక్క చూపులు వచ్చి ఇక్కడ తగిలి అని రాస్తాడు. నేను ఈ టైప్ ఆఫ్ పదప్రయోగాలని ఈ టైప్ నేను చదివిన తక్కువ పుస్తకాల్లో అలాగే ఎక్కడ నేను నాకు కమ్ అక్రాస్ అవ్వలేదు మరి. అంటే నేను ఎక్కువ పుస్తకాలు చదవలేదు కానీ తెలుగులో, బట్ ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్రెషను చాలా గొప్పగా అనిపించి నేను ఆయనకి పడిపోయాను. అదేదో సాంగ్ పడిపోయా నీకు పడిపోయాను అంటే అలాగా నేను చిలంగారికి పడిపోయాను. సో బట్ ఆయన ఒప్పుకోవచ్చు, మేబీ నేను రాసింది ఎందుకు రాశాను అనే వైరాగ్యం వచ్చిన తర్వాత ఆయన అన్నారట ఆల్ ఇండియా రేడియో ఇంటర్వ్యూలో. బట్ ఐ స్టాండ్ బై హిజ్ ఓన్ ఒపీనియన్. మీరు చెప్పిన దానికి డెప్త్గా చెప్పలేను కానీ యూ సెట్ సమ్ అది బ్యాడ్ మీనింగ్ కింద వెళ్తుంది కదా అంటే, బ్యాడ్ తీసుకుంటే బ్యాడ్, గుడ్ తీసుకుంటే గుడ్ కింద ఉంటుంది. బికాస్ హౌ మెనీ ఫ్యామిలీస్ ఆర్ స్టేబుల్ టుడే చెప్పండి. పెళ్లి చేసుకున్న తర్వాత 6 నెలలకే దే ఆర్ బ్రేకింగ్. అది బికాజ్ ఆఫ్ ఇన్ఫాచ్యుయేషన్, ఆకర్షణ, ఇంకొకటి మీద వాంఛ. ఇతనికి అంతే, ఆ అమ్మాయికి అంతే. 85% వచ్చిందటండి ఇప్పుడు మ్యారేజ్ ఫెయిల్యూర్స్ యాక్చువల్గా. దానికి రకరకాల కారణాలు చూసేవచ్చు. మెయిన్ కారణం ఇది చెప్పట్లేదు కానీ యాక్చువల్గాను మెయిన్ కారణం ఇదే అయి ఉండొచ్చు. సంథింగ్ టు డూ విత్ లస్ట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇంకా అంత డీప్గా వెళ్ళాం కానీ బట్ వాట్ చలం హ్యాస్ ప్రెడిక్టెడ్, వాట్ డిహెచ్ లారెన్స్ హ్యాస్ ప్రెడిక్టెడ్. నేను డిహెచ్ లారెన్స్ మీద బ్రిటిష్ కౌన్సిల్లో సినిమా చూశాను ఎప్పుడు 30 years బ్యాకే. నేను డైరెక్టర్ కాని క్రితమే ఒక 1 hour ఫిల్మ్ తీశారు. అది బ్రిటిష్ లైబ్రరీలో దొరికేది. అది చదివిన తర్వాత ఈయన గురించి అనుకుంటే ఈయన చేష్టలు ఒకేలాగా ఉంటాయి. రూమ్లోకి వెళ్ళి మూలలో కూర్చుని కూడా అనమాట.